ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముందుగా ముఖ్య అంశాలు. భోగాపురం విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు పేరును ఖరారు చేస్తూ రాష్ట మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. పోలీస్ శాఖలో మౌలిక వసతులు పెంచేందుకు కృషి చేస్తున్నామని డీజీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. దేశంలో వాతావరణ పరిస్థితులను ఖచ్చితంగా అంచనా వేయడమే మిషన్ మౌసమ్ ప్రాజెక్టు లక్ష్యమని కేంద్ర భూ విజ్ఞాన శాస్త్ర మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్ ఎం రవిచంద్రన్ పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాలకు ట్రైనీ ఐపీఎస్ అధికారులను కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజలందరి భాగస్వామ్యంతోనే స్వచ్ఛ భారత్ లక్ష్యాలను చేరుకోగలమని విశాఖ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేందర్ ప్రసాద్ అన్నారు. వార్తల వివరాలు. రాష్టంలో నూతన మద్యం విధానానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అదేవిధంగా భోగాపురం విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు పేరును ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలోని సచివాలయంలో ఈ రోజు జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆ వివరాలను సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పాత్రికేయులకు వివరించారు. వాలంటీర్ల వ్యవస్థ పునరుద్దరణపై మరింత సమాచారం తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారని తెలిపారు. పోలవరం డయాఫ్రమ్ వాల్ నిర్మాణం సీడబ్ల్యూసీ సూచనల మేరకు పాత ఏజెన్సీకే ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని మంత్రి పేర్కొంటూ, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ని దాని పేరు మార్చి మహనీయుడు అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గా పేరు పెట్టడం కోసం ఆమోదించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వాన్ని కూడా పేరు మార్చడం కోసం రిక్వెస్ట్ చేయడానికి తీర్మానించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ప్రజల ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఎస్టీ ఎలివేషన్ మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్ స్టెమీ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి మంత్రిమండలి ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తాను. ఆదాయం లక్ష్యం కాకుండా 99 రూపాయలకి క్వాలిటీ మద్యాన్ని అన్ని బ్రాండ్లు కూడా అందించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పేసి మీకు మనం చేస్తాను. పోలీస్ శాఖలో మౌలిక వసతులు పెంచేందుకు కృషి చేస్తున్నామని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డీజీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఏలూరులో ఈ రోజు పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ పోలీసుల సంక్షేమం కోసం కొన్ని కార్యక్రమాలు చేపట్టామన్నారు. పోలీస్ క్యాంటీన్ల కోసం వర్కింగ్ క్యాపిటల్ కింద 4.7 కోట్ల రూపాయలు ఇచ్చామని తెలిపారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే పోలీస్ శాఖ లక్ష్యమని, ప్రజలకు జవాబుదారీగా పోలీసు వ్యవస్థ పనిచేస్తుందని పేర్కొన్నారు. కాగా లైంగిక దాడులను నివారించే విషయంలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని డీజీపీ తెలిపారు. దేశంలో వాతావరణ పరిస్థితులను ఖచ్చితంగా అంచనా వేయడమే మిషన్ మౌసమ్ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశమని కేంద్ర భూ విజ్ఞాన శాస్త్ర మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్ ఎం రవిచంద్రన్ అన్నారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా 100 చోట్ల రాడార్లను అమర్చి అలా వచ్చే పరిశీలనలను క్రోడీకరిస్తామని తెలిపారు. వీటి ద్వారా భవిష్యత్తులో మెరుగైన అంచనాలను ఖచ్చితంగా ఇస్తామని తెలిపారు. విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో వాతావరణ మార్పులు, సముద్ర అధ్యయనంలో వస్తున్న పరిణామాలు అనే అంశంపై జాతీయ సదస్సును ఈ రోజు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రవిచంద్రన్ మాట్లాడుతూ సముద్రయానం, దానితో ముడిపడి ఉన్న రంగాల నుంచి అందుతోన్న 4% జీడీపీని 8% పెంచడమే లక్ష్యమన్నారు. తెలుగు రాష్ట్రాలకు ట్రైనీ ఐపీఎస్ అధికారులను కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ రోజు ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హర్యానాకు చెందిన దీక్ష, తమిళనాడుకు చెందిన సుష్మిత, ఆంధ్రప్రదేశ్కు చెందిన బొడ్డు హేమంత్, మనీషా వంగల్ రెడ్డిలను కేటాయించింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి జమ్మూ కాశ్మీర్కు చెందిన మనన్ భట్, తెలంగాణకు చెందిన రుత్విక్ సాయి కొట్టే, సాయి కిరణ్, ఉత్తరప్రదేశ్కు చెందిన యాదవ్ వసుంధరను కేటాయించారు. ప్రజలందరి భాగస్వామ్యంతోనే స్వచ్ఛ భారత్ లక్ష్యాలను చేరుకోగలమని విశాఖ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేందర్ ప్రసాద్ అన్నారు. స్వచ్ఛతా హీ సేవ పక్షోత్సవాలను ఈ రోజు ఆయన విశాఖలో ప్రారంభించారు. బీచ్ రోడ్లో నిర్వహించిన పరిశుభ్రత కార్యక్రమంలో విశాఖ నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి, జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్లతో కలిసి పాల్గొన్నారు. జిల్లాలో 83 ప్రదేశాలను గుర్తించి రాబోయే 2 వారాల్లో పరిశుభ్రత కార్యక్రమాలను ప్రజల భాగస్వామ్యంతో చేపడుతున్నామని ఈ సందర్భంగా కలెక్టర్ పేర్కొంటూ, ఈ సంవత్సరం ప్రజాకి సేవా కార్యక్రమం విశాఖపట్నం ఆర్కే బీచ్ లో మనం స్టార్ట్ చేయడం జరిగింది. రాబోయే 2 వారాలు కూడా వివిధ కార్యక్రమాలు మనం ప్లాన్ చేయడం జరిగింది. నాట్ జస్ట్ రెగ్యులర్ ప్లేసెస్ కాకుండా ఎక్కడ ఎక్కువగా వాతావరణం పాడై ఉందో, ఎయిదర్ బికాస్ ఆఫ్ సాలిడ్ వేస్ట్ ఆర్ లిక్విడ్ వేస్ట్, దాన్ని క్లీన్లీనెస్ టార్గెట్ యూనిట్ సిటివ్ గా పరిగణలో తీసుకొని మనం వాటిని క్లీన్ చేయడం జరుగుతుంది. మన సిటీలో దాదాపు 83 లొకేషన్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ లొకేషన్స్ అన్ని కూడా రాబోయే 2 వారాల్లో మనం క్లీన్ చేయడం జరుగుతుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. విశాఖపట్నంలోని ఎస్బీఐ పరిపాలనా కార్యాలయంలో జాతీయ పింఛన్ వ్యవస్థ ఎన్పీఎస్ వాత్సల్య పథకం గురించి అవగాహన కార్యక్రమం ఈ రోజు నిర్వహించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు దేశవ్యాప్తంగా ఈ పథకాన్ని ప్రారంభించారు.
ఎస్బీఐ డీజీఎం పంకజ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని పథకం ప్రయోజనాలను వివరించారు. ఎన్పీఎస్ వాత్సల్య పథకం కింద సంవత్సరానికి కనీసం ₹1,000 చొప్పున పిల్లల పేరున పొదుపు చేయవచ్చని, ఇది వారి భవిష్యత్తుకు ఒక మంచి ఆర్థిక పునాది వేసే అవకాశాన్నిస్తోందని ఆయన పేర్కొన్నారు. రాష్టంలోని ప్రతి నియోజకవర్గంలో అన్న క్యాంటీన్లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని రాష్ట శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు తెలిపారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీలో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ను కలెక్టర్ విజయకృష్ణన్తో కలిసి ఈరోజు ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట వ్యాప్తంగా 200కు పైగా అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వం ఆలోచన అన్నారు. పేదలకు అన్నాహారం అందించడమే ఈ పథకం లక్ష్యమని తెలిపారు. పరిశ్రమల్లో ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా అవసరమైన రక్షణ చర్యలు తీసుకోవాలని పల్నాడు జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ రోజు కలెక్టర్ కార్యాలయంలో కార్మిక శాఖ ఆధ్వర్యంలో పరిశ్రమల నిర్వహణపై జిల్లా స్థాయి కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు సంబంధిత శాఖలు పూర్తిస్థాయిలో తనిఖీలు నిర్వహించాలన్నారు. అదేవిధంగా జిల్లాలో గుర్తించిన 25 ప్రమాదకర పరిశ్రమల్లో నిర్దేశిత ప్రణాళిక ప్రకారం సంబంధిత శాఖలు తనిఖీలు చేపట్టాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతగా గుర్తించాలని విశాఖ మెట్రో రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ వీఎంఆర్డీఏ కమిషనర్ కెఎస్ విశ్వనాథన్ అన్నారు. విశాఖపట్నంలోని కైలాసగిరి పర్యాటక క్షేత్రంలో విత్తనాలు జల్లే కార్యక్రమంలో ఈరోజు ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వాతావరణ కాలుష్యంతో పర్యావరణంలో అనేక మార్పులు సంభవిస్తున్నాయని పేర్కొన్నారు. భూతాపం విపరీతంగా పెరిగి ప్రకృతి వైపరీత్యాలు తరచూ సంభవిస్తున్నాయన్నారు. నిరుద్యోగ యువతకు శిక్షణా కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా నైపుణ్యాన్ని పెంచుతామని విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అన్నారు. తద్వారా ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని తెలిపారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను యువత సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం భోగాపురం మండలంలో ఈ రోజు నిర్వహించిన మెగా జాబ్ మేళా కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సమాజంలో మానసిక దివ్యాంగులు గౌరవప్రదంగా జీవించాలని వైఎస్సార్ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ వి హర్షవర్దన్ రాజు పేర్కొన్నారు. మానసిక దివ్యాంగులను గుర్తించి పునరావాస కేంద్రానికి తరలించేందుకు ఏర్పాటు చేసిన అంబులెన్స్ వాహనాన్ని ఈ రోజు ఆయన నగరంలోని జిల్లా పోలీస్ కార్యాలయం ఆవరణలో ప్రారంభించారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి యోగా అభ్యాసం దోహదపడుతుందని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. భీమవరంలో ఈరోజు సంకల్ప సమాధి యోగా కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ ఒత్తిళ్లు లేని జీవితం కోసం క్రమం తప్పకుండా యోగా సాధన చేయాలని కోరారు. దిగువ ట్రోపో ఆవరణంలో పశ్చిమ వాయువ్య దిశగా వీస్తున్న గాలుల ప్రభావంతో రాష్టంలోని ఉత్తర కోస్తా జిల్లాల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో మోస్తరు వర్షాలతో పాటు బలమైన ఉపరితల గాలులు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. కోటిపల్లి నర్సాపురం రైల్వే లైన్ అలైన్మెంట్ ప్రకారం సర్వే చేసి పూర్తి వివరాలను సమర్పించాలని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో తహసీల్దార్లు ఆర్టీఓలతో ఈ రోజు నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైల్వే లైన్ ఏర్పాటుకు సమగ్రమైన నివేదికను రూపొందించాలని సూచించారు. తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు 24 గంటల్లో శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనం కలుగుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ అధికారులు తెలిపారు. నిన్న శ్రీవారిని 72,072 మంది భక్తులు దర్శించుకోగా వారు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం 4.16 కోట్ల రూపాయలు వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భోగాపురం విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు పేరును ఖరారు చేస్తూ రాష్ట మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. పోలీస్ శాఖలో మౌలిక వసతులు పెంచేందుకు కృషి చేస్తున్నామని డీజీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. దేశంలో వాతావరణ పరిస్థితులను ఖచ్చితంగా అంచనా వేయడమే మిషన్ మౌసమ్ ప్రాజెక్టు లక్ష్యమని కేంద్ర భూ విజ్ఞాన శాస్త్ర మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్ ఎం రవిచంద్రన్ పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాలకు ట్రైనీ ఐపీఎస్ అధికారులను కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజలందరి భాగస్వామ్యంతోనే స్వచ్ఛ భారత్ లక్ష్యాలను చేరుకోగలమని విశాఖ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.